బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం, మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పీ సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై, రాష్ట్ర ప్రజలందరి గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను, మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం. గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యొక్క శాసనసభ అదేవిధంగా శాసన మండలి సభ్యుల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో పెద్దలు కేసీఆర్ గారు చాలా వివరంగా అన్ని విషయాల్లో కూడా పార్టీ యొక్క సభ్యులకు, పార్టీ యొక్క నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధాన ప్రతిపక్షంగా గలమెత్తి కొట్లాడాలి, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలి. మరి రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో బలంగా మన వాణిని వినిపించాలని చెప్పి కేసీఆర్ గారు సూచనలు చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ రంగంలో నెలకొని ఉన్న దుర్భర పరిస్థితులు, ప్రభుత్వం తానిచ్చిన హామీలు నెరవేర్చక, తానిచ్చిన హామీలు నిలబెట్టుకోక అరకొరగా రుణమాఫీ చేసి, రైతు భరోసా అనేది ఇంతవరకు లేకుండా చేసి, కొనుగోలు కేంద్రాలు కనీసం సరిగా నడపలేని పరిస్థితి, బోనస్ ఇవ్వకుండానే ఏదో చేసినట్టుగా నటిస్తూ ఇవాళ రైతులను దగా చేసి విజయోత్సవాలు పేరిట మళ్ళొక్కసారి వాళ్ళను అవమానం పాలు చేస్తున్న వైనాన్ని చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులందరికీ భారత రాష్ట్ర సమితి తరపున మేము చెప్పేది, మీ గొంతుగా, మీ వాణిగా మేము ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో తప్పకుండా ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో, అది రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా విషయాలు, బోనస్ కావచ్చు, రైతు కూలీలకు ఇస్తామని చెప్పిన హామీలు కావచ్చు, అన్నిటి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ఈరోజు గురుకులాల్లో నెలకొని ఉన్న అధ్వాన పరిస్థితులు, దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల పిల్లలు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏ పిల్లలనైతే ప్రభుత్వమే తల్లి తండ్రి అయి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటుందని మరి ఆ తల్లిదండ్రులు భావిస్తారో, ఈరోజు ఆ హాస్టళ్లలో నెలకొని ఉన్న దుర్భరమైన పరిస్థితుల్ని గురుకుల బాట ద్వారా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వెలికిలోకి తీసుకొచ్చింది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలోని ఒక కమిటీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఒక అధ్యయన రిపోర్ట్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి గారు కానీ, వారందరూ కూడా తమ తమ ఆలోచనలు కూడా ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎట్లా అంత బాగా నడిచింది, ఈరోజు ఏ రకంగా మరి గురుకుల పాఠశాలలు నీరుగారిపోతున్నాయి అని చెప్పి చాలా వివరంగా వారు కూడా వివరించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమంటే, గురుకులాలు ఆనాడు ఎంత చక్కగా నడిచినాయో, ఏ రకంగా విస్తరించినాయో ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. వాటిని మరి సంస్కారవంతంగా నడిపే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. తప్పకుండా అక్కడ నెలకొని ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు, అవసరమైతే ఫోటోలతో సహా, ఆధారాలతో సహా, వివరాలతో సహా ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి కూడా వారు మాకు ఆదేశం ఇచ్చారు. తప్పకుండా మరొక కార్యక్రమంగా దాన్ని కూడా తీసుకుంటాం.